హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తాను బడ్జెట్ క్రాస్ అవ్వకుండా ఉండడానికి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఒక బడ్జెట్ వేసుకొని వెళ్తాం షాపింగ్ అనేసరికి, అందులో గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఇలాంటి షాప్స్కి వెళ్ళినప్పుడు అయితే మనకి కావాల్సిన వాటికంటే అన్వాంటెడ్ స్టఫ్ అన్నది ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. దానివల్ల మనకి బిల్ అన్నది ఎక్కువ వచ్చేస్తుంది ఎండింగ్కి వచ్చేసరికి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి నేనేం చేస్తానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే, పిల్లలతో అసలు నేను డీమార్ట్కి వెళ్ళను, మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడే నేను ఈ పని అన్నది పెట్టుకుంటాను అనమాట. సో వాళ్ళతో వెళ్తే తెలిసిందే కదా, చాక్లెట్స్, బిస్కెట్స్, సాసెస్, కెచప్స్ ఇలాంటివన్నీ తీస్తూ ఉంటారు. సర్లే ఆఫర్స్లో ఉన్నాయి కదా అని చెప్పేసి మనము తీసుకుంటాము. అండ్ అవి పెద్ద పెద్ద ప్యాకెట్సే వచ్చేస్తాయి కదా, మళ్ళీ మనం అవి ఓపెన్ చేసిన తర్వాత పాడైపోతూ ఉంటాయి. సో అందుకని 1-2 కావాలనుకుంటే మనం బయట తీసేసుకోవచ్చు. అందుకని ఇలాంటి జంక్ అంతా కూడా నేను అవాయిడ్ చేసేస్తాను. అందుకని పిల్లల్ని తీసుకొని వెళ్ళను. ఇంకొకటి ఏంటంటే, మనం స్ట్రిక్ట్గా ఒక లిస్ట్ రాసుకొని వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం లిస్ట్ అన్నది ఫాలో అవ్వము. సో పిల్లలకి అప్లికేబుల్ అయ్యింది కూడా మనకి అప్లై అవుతుంది. అదేంటంటే, అవసరం లేనివి మనం కూడా లేడీస్ తీసుకుంటూ ఉంటాము. క్రీమ్స్ అని, ఫేస్ వాషెస్ కానీ ట్రై చేద్దాంలే ఎలా ఉంటాయో, కొత్తగా వచ్చిన ప్యాకింగ్ చూసి మనము టెంప్ట్ అవుతూ ఉంటాం కదా. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేయండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే స్ట్రిక్ట్గా అదే ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి లూజ్గా వస్తూ ఉంటాయి కదా, ఐ మీన్ రైస్ కానీ, లేదంటే పప్పులు, లేదా మైదా పిండి, గోధుమ పిండి, ఉప్మా నూక ఇలాంటివన్నీ మనకి లూజ్గా ఉంటాయి కదా. అవన్నీ మనం 1 kg కావాలో 2 kgs కావాలో ఇంట్లో ఉన్న మనుషులు బట్టి తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్తాము, తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువ క్రాస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ ఏంటంటే, మనం అనుకున్న వెయిట్ కన్నా ఎక్కువ యాడ్ అవుతూ ఉంటుంది. అలానే అన్నిట్లో కొంచెం కొంచెం యాడ్ అవుతే మనీ అన్నది కూడా మనకి యాడ్ అయిపోతుంది కదా. అలానే ఎక్కువ ఇంటికి తెచ్చుకున్నా అవి పురుగు పట్టడం లాంటివి అవుతూ ఉంటాయి కదా. అందుకని మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే మంచిది. ఇలా ప్యాక్ చేసిన ధనియాల పొడి, జీరా పౌడర్, కారం, పసుపు లాంటివి ఉంటాయి కదా, మ్యాక్సిమం మనం విడిగా ఇంట్లో తెచ్చుకొని ఫ్రై చేసుకొని పొడి చేసుకుంటే మంచిది. ఇంట్లో పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు, చాలా తక్కువలోనే అయిపోతుంది. అండ్ ఆయిల్స్ విషయానికి వస్తే ప్రైజెస్ ఇక్కడ మనం కంపేర్ చేసి తీసుకోవచ్చు. అదే బయట మనం తీసుకోవాలి అనుకుంటే 1 లీటర్ ఆయిల్ చాలా కాస్టే పడుతుంది. ఆల్మోస్ట్ 1 లీటర్ ప్యాకెట్ దగ్గర మనకి మినిమం 10-15 రూపీస్ నుంచి వేరియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇలానే డిటర్జెంట్స్ మీద కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ మంత్ తీసుకున్న ప్రోడక్ట్ ఎంతో కొంత మనకి నెక్స్ట్ మంత్కి మిగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిటర్జెంట్ తీసుకుంటే 2 kgs, అది నాకు 2-3 months వరకు వస్తుంది. మ్యాక్సిమం 2 months అట్లీస్ట్ వస్తుంది. సో అలా నెక్స్ట్ 2 months నేను తీసుకోను అనమాట. సో అందరి ఇంట్లో ఇలా ఉంటుందని కాదు, జస్ట్ నా వే ఆఫ్ బయింగ్ చెప్తున్నాను అంతే, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. అండ్ ఆల్సో డిస్కౌంట్ 30, 40, 50 అలా వస్తుంది కదా. సో అందులో మనం సేవ్ అవుతాము బయట కన్నా ఇక్కడ కొంటే. అలా ఒక్కొక్క ప్రోడక్ట్ మీద మనకి ఎంతో కొంత మిగులుతుంది కాబట్టి మనం హ్యాపీగా డీమార్ట్లో తీసుకోవచ్చు. సరే, ఈ ఫ్లోర్లో షాపింగ్ అయిపోయింది, మనకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. ఇంకా పై ఫ్లోర్లో ఏముంటాయి, బట్టలు, గిన్నెలు అవి ఉంటాయి. అవి ఆల్రెడీ ఇంట్లో చాలానే ఉంటాయి, కానీ మనం ఇంకేమైనా కొత్తగా వచ్చాయేమో అని చెప్పేసి పైకి వెళ్ళిపోయి అనవసరమైన అన్నీ వేసేసుకుంటాం. ఇంకా బిల్లు పెరగకుండా ఏమవుతుంది, ఆటోమేటిక్గా బిల్ పెరిగిపోతుంది కదా. సో మ్యాక్సిమం నేనైతే వెళ్ళిన పని చూసుకొని వచ్చేస్తాను. ఇన్ కేస్ బాగా అవసరం అనిపిస్తే తప్ప వెళ్ళనమాట. కొంతమంది ఏంటంటే 1 monthకి కాకుండా 2 monthsకి అలా కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే వర్కింగ్ విమెన్ ఉంటారు కదా, సో ఇద్దరు ఇంట్లో జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు 2 monthsకి అలా తీసుకుంటూ ఉంటారు. సేమ్ ఇలానే ఫాలో అయితే 1 monthకి మనం ఎలా తీసుకుంటామో 2 months కూడా అలాగే అవసరమైనంత వరకు తీసుకుంటే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టీ కప్స్, తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాంటివి మనకు అందంగా కనిపిస్తాయి, తక్కువ ప్రైసే కదా అని తీసేసుకుంటూ ఉంటాం. అలా మ్యాక్సిమం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. మనకి ఇంట్లో ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. సో కిచెన్లో చాలా సామాన్లు ఆల్రెడీ ఉంటాయి కదా, సో ఇవి కూడా మనం ఫిల్ చేసేస్తే ప్లేస్ అనేది అవి కూడా ఆక్యుపై చేసేస్తాయి. అంతేకాకుండా మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, తర్వాత చిన్న చిన్న కబోర్డ్ స్టఫ్ అంతా ఉంటుంది కదా, సో అవి కూడా తీసుకుంటాము, బట్ వాడము, ప్యాక్ చేసి ఎక్కడో పెట్టేస్తాము. సో అవి కూడా అవాయిడ్ చేసేస్తే మనం చాలా వరకు సేవ్ చేసేసుకోవచ్చు.
సో డీమార్ట్కి వెళ్తే నేనైతే ఇలా షాప్ చేస్తానండి. అవసరమైన వరకే గ్రాసరీస్ అవి తీసుకుంటాను. ప్రతి నెల మనకి మిగతావన్నీ అంత అవసరం ఉండవు. బట్టలని, లేదంటే ఇంట్లో ఇంటీరియర్స్కి చిన్న చిన్న వస్తువులు, లేదా కిచెన్లోకి గిన్నెలు కానీ ప్రతి నెల మనం కొనుక్కోము. బట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఆటోమేటిక్గా మనం అటు వెళ్ళిపోతాం కదా. సో అందుకని అది అవాయిడ్ చేసుకుంటూ చక్కగా మనకి అక్కడ ఆఫర్స్లో వస్తాయి కాబట్టి హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు గ్రాసరీస్ అవి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ కొంచెమైనా యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బెల్ బటన్ అనేది ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.